అందరికీ ప్రభునామన వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. జీవన ప్రార్థనా మందిరాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసుకున్న ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు. మీ సన్నిధికి సమయంలో వచ్చిన నీ ప్రియమైన బిడ్డలందరి కొరకై వందనాలు చెల్లిస్తున్న తండ్రి, ఈరోజు ఆరాధన ఆరంభించి మీకు భయంకరంగా నీ బిడ్డలు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. అందును బట్టి స్తుతిస్తూ కనపరుచుకుంటున్నాం. ఆరాధన వర్తమానంలో భాగంగా తండ్రి, అల్పుడును అయోగ్యుడును అపాత్రుడును మీ సన్నిధికి మీరు తీసుకొచ్చి మీ లేఖనాల ద్వారా బలపరిచి మేమందరం తండ్రి యుక్తంగా విరిగిన నలిగిన హృదయాలతో మిమ్మల్ని కనపరిచి కీర్తించి మహింపరిచే మహాభాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. రాత్రి అంతా నాయన మీరు కంటికి రెప్పలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ నూతన సంవత్సరంలో నూతన ప్రణాళిక ప్రకారము మా జీవితాలు మేము కట్టుకునే విషయంలో జ్ఞానము కృపను దయచేసి మహిమ పొందమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మీరు చేసిన సహాయం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమెన్. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనము అందరం కూడా చదువుకుందాం. నూట 75 పేజీలో ఉంటుంది. క్రొత్త నిబంధనలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అదేవిధంగా గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుకుందాం. 4వ వచనం కూడా చదువుదాం. మన తండ్రి అయిన దేవుని చిత్తం ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, వందనాలయ్యా. ఈ యొక్క 2025 మొదటి ఈ దినాన్ని పురస్కరించుకొని జియోను ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రియమైన బిడ్డలు, సమయానికి వచ్చిన బిడ్డలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా తండ్రి, మీరు సంఘం కొరకు మీ ప్రాణాన్ని ఏ విధంగా బలిగా అర్పించారో, అప్పగించుకున్నారో, తండ్రి మిమ్మల్ని నలగొట్టడానికి ఇష్టపడ్డాడో ఆ సత్యాలను ఎరిగి హృదయపూర్వకంగా మీకు మహిమార్థంగా మేము ఆరాధించే విషయంలో మాకు సహాయపడి కృప చూపించి మహిమ పొందమని అర్థిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటూ మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా అప్పచెప్పుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ చాలా స్పష్టమైన లేఖనంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండడం కొరకై ఏం చేశాడు? మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ఇది ఎరగాలి. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడంటే, ఆయన బిడ్డల కొరకు క్రీస్తు చూపిన ప్రేమ, సంఘం కొరకు ఆయన చిందించిన ఆ కల్వరి రక్తం మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఎవరి కొరకు తన రక్తాన్ని చిందించాడు అని ప్రశ్నించుకుంటే ఏమంటాడంటే, తన యందు విశ్వాసముంచిన వారిని అంటాడు. తన యందు విశ్వాసముంచిన వారి కొరకై తను ఏం చేశాడు? పరిమళ వాసనగా ఉండడానికి తన్ను తాను అర్పణముగా అప్పగిచెప్పుకున్నాడన్న సత్యాన్ని ఎరుగుదాం. ప్రియమైన బిడ్డలారా, ఏతేను దగ్గర మొదలైన ఈ ప్రయాణం, కల్వరి ప్రయాణము ఎక్కడ ముగింపు వరకు వచ్చింది అని అంటే, కల్వరి కొండ వరకు. ఏతేనులో ప్రారంభమైంది, కల్వరి కొండ వరకు ఈ యొక్క రక్తపు మరకలు, ఇంకో మాట చెప్పంటే ది లైన్ ఆఫ్ బ్లడ్ అంటాం. ఈ రక్తపు మరకలన్నీ కూడా ఏమయ్యాయి? ప్రభువు యొక్క ఛాయలంటే నీడంటలా, ఆ ఛాయలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం చదివిన ఒక్క వచనములో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో 12 పదాలు ఉన్నాయి. ఆ 12 పదాల యొక్క ఉద్దేశాలు ఆరాధనకు మనకు ఉపయోగపడతాయి. అవి ప్రభు బలి అర్పణ చేశాను అని అన్నాడు. ఈ బలి అర్పణ ఎలాగా? తన్ను తానుగా. పాత నిబంధన కాలంలో చూస్తే ఏ జంతువులను, ఏ పక్షులను, ఏ మేకలను, ఏ గొర్రెలను బలిగా పాప పరిహారార్థం కొరకై వినియోగించేవారు. కానీ నూతన నిబంధనలో ప్రభువారే పరలోకం నుంచి దిగివచ్చి 33.5 సంవత్సరాలు తను జీవించి తన్ను తానుగా మన కొరకు బలి అర్పణ చేయబడ్డాడన్న సత్యాన్ని ఎరుగుదాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఒక్కొక్క మాట ఎంత గొప్ప దేవుడు అనంటే, ఈనాడు ఆయన సహాయం లేకుండా, ఆయన జ్ఞానము లేకోకుండా, ఆయన శక్తి లేకుండా, ఆయన రక్తం లేకోకుండా మనం జీవించలేం. ప్రభు యొక్క సహాయం కావాలి, ప్రభు యొక్క జ్ఞానం కావాలి, ప్రభు యొక్క శక్తి కావాలి, ప్రభు యొక్క సహాయం లేకోకుండా అలాంటి గొప్ప దేవుడు సర్వ మానవాళి కొరకై తన్ను తాను అప్పగించుకున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తనను తాను సంపూర్ణంగా అప్పచెప్పుకున్నాడు. మామూలుగా సగం కాదు, సంపూర్ణంగా మన కొరకు తను అప్పగించుకున్నాడు. ఇక్కడ ఎవరి బలవంతము లేదు. ఆనాడు యాజకులు ఈ గొర్రెలను, ఈ మేకలను, లేక ఈ జంతువులను బలవంతంగా లాక్కెళ్ళేవాడు. కానీ ఈయన్ని ఎవరు లాగలేదు, ఎవరు బలవంతము చేయలేదు. కానీ ఒక్క విషయం, ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా తనకు తానుగా అర్పించుకున్నాడు. ఇక్కడ ఎలాంటి ఒత్తిడి లేదు, ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఒక్కసారి గమనిద్దామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం.
మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిననేను. ఈ మాటలు చదివినప్పుడు ఆయనకి తన ప్రాణాన్ని తనుగా అప్పగించుకున్నాడు, తండ్రి వలన ఈ ఆజ్ఞని పొందాడు అని ఇక్కడ 17వ వచనం అంటున్నాడు. నేను మరలా తీసుకొనున్నట్లు, ఆయన చనిపోయాడు, మరలా తను పునరుత్థానుడయ్యాడు 3వ దినాన అని చెబుతూ ఆయన అంటున్నాడు. ఇంకొక మాట అంటే, ఇందువల్ల నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. కుమారుడు ఎప్పుడూ తండ్రి ఆజ్ఞలు పాటిస్తూనే వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, కుమారుడు తండ్రి యొక్క ఆజ్ఞను ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు జీవించినంత కాలం కూడా తండ్రి యొక్క మహిమార్థంగా ఈ భూలోకంలో ఆ 33.5 సంవత్సరాలు జీవించాడు. అది గుర్తెరగాలి. కాబట్టి నాడు నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఆయన తన గొర్రెల కోసము, గొర్రెలంటే మనమే, దారి తప్పిపోయి కాపరి లేని గొర్రెల వలె తిరుగుతున్నప్పుడు తిరుగుబాటు చేసి మాట విననొల్లని ప్రజలుగా మనం ఉన్నప్పుడు మనల్ని వెతికి రక్షించిన దేవుణ్ణి స్తుతించబద్దులై ఉన్నాం. కాబట్టి నాడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఒక్కసారి చూస్తారా, 1 యోహాను పత్రికలో 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం, 1 యోహాను 4 అధ్యాయము 10వ వచనం చదవండమ్మా. మనము దేవుని ప్రేమించితమని కాదు, కానీ తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఇండుటకు తన కుమారుని పంపెను. ఇది ఆయన ప్రేమ. మన ప్రేమ ఎలాగ ఉంటుందో తెలుసా? నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమిస్తా. ఈయన ప్రేమ అలా కాదు. ఆయన ప్రేమను గురించి చాలా చక్కగా చెప్పాడు. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే ముందు మనల్ని ప్రేమించాడు. ముందు మనల్ని ప్రేమించి తన పాపములకు, మన పాపాలకు ప్రాయచిత్తంగా ఉండడం కొరకై ఏం చేశాడు? మన కొరకు ఆయన ఏం చేశాడు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. తన కుమారుని పంపించవలసిన ఆవశ్యకత ఏంటి ఇక్కడ అర్థం చేసుకుంటే, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా పాపమే నిండుంది కాబట్టి పరిశుద్ధుడు ఒక్కరునూ లేరు. అందుకొరకై తన ఏకైక కుమారుణ్ణి తండ్రైన దేవుడు ఈ లోకానికి మన కొరకు పంపించి మనల్ని పాపంలో నశించిపోకుండా రక్షించే నిమిత్తము తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఇంకొక మాట ఆయన అనే మాట ఏంటంటే, ఆయన బలవంతంగా లేదు, కేవలం ఇక్కడ తన యొక్క నిత్యత్వములో ఉన్నవాడు ఎంత శక్తిమంతుడో, ఎంత బలవంతుడో, ఎంత జ్ఞానము కలవాడో మన కొరకు ఓ సమయానికి బందీ అయిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు బందీ అయిపోయి తండ్రి చెప్పిన మాటను శిరసావహిస్తూనే వచ్చాడు. కాబట్టి నాడు జ్ఞాపకం చేసే ఏంటంటే, తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఇంకొక మాట చెప్పాలంటే, తన్ను తానుగా అర్పించుకున్నాడు. ఇది మొదటి మాట. రెండవ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈ బలి అర్పణ ఎవరికి? వెనక్కి రండి ఒక్కసారి. ఎబిసిఎల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఎవరి కొరకు అర్పణ ఎవరికి చేయబడింది? ఒకసారి చదవండమ్మా. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు. ఎవరికి? నో, నెక్స్ట్ చదవమ్మా. తన్ను తాను దేవునికి అర్పణముగాను. ఆ పదాలే తీసుకొని మనం ధ్యానం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవునికి అర్పణగా. ఈ దేవుడెవరు? ప్రపంచానికి చక్రవర్తి. ఈ దేవుడెవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు.
అయినప్పటికీ కూడా తన సార్వభౌమికారాన్ని ప్రక్కన పెట్టేసి మన పాపాలను క్షమించటానికి అధికారం కలిగి మన మధ్య ఉన్న దేవుడే యేసుక్రీస్తు వారు అన్న సత్యాన్ని మనం ఎరుగుదాం. చూద్దామా? మార్కు సువార్తలో 2వ అధ్యాయం చదవండి అమ్మా. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు 2వ అధ్యాయానికి రండి దయచేసి. మార్కు సువార్త 2వ అధ్యాయము 5, 7 వచనాలు. 5, 6, 7 చదవండి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపము క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పినాం. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చునియుండిరి. వారు ఇతడిట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపములను క్షమించగలవాడెవడని తమ హృదయములలో ఆ దేవుడిని గుర్తించట్లా. ఆనాడు ఈ శాస్త్రులు పరిచయులు దేవుడిని గుర్తించట్లేదు. ఒక వడ్రంగి వాని పిల్లవాడిగానే కొడుకుగానే చూస్తున్నాడే తప్ప ఈయనే మెస్సయ్య అని, ఈయనే యేసుక్రీస్తు ప్రభువారని, ఈయనే పాపాలను క్షమించడానికి అధికారం కలిగిన దేవుడని వాళ్ళు అన్నారు కదా. దేవుడికి ఒక్కడికే పాపాలను క్షమించడానికి అధికారం కలదు, ఈయనెవరు పాపాలు క్షమించడానికి దేవదూషణ చేస్తున్నాడే అని అంటున్నారు వాళ్ళు. ఈనాడు మీరు నేను ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకానికి పాప పరిహార్థంగా మన పాపాలను క్షమించడం కొరకై తన రక్తాన్ని చిందించిన విషయాన్ని ఎవరికి అర్పణగా అర్పించుకున్నాడు? దేవునికే. గుర్తుపెట్టాలి, దేవునికి అర్పించుకున్నాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈనాడు మన జీవితాలలో మనం ఏం చేసినా కూడా ఆ దేవుణ్ణి కొనియాడాలి, కీర్తించాలి, మహింపరచాలి, ఆరాధించాలి, స్తుతించాలనే సత్యాన్ని ఎరుగుదాం. కాబట్టి ఈ బలి అర్పణ దేవుని ముందే చేశాడు. ఈ బలి అర్పణ దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదు. పాపాలను క్షమించడానికి ఆయనకొక్కడికే సర్వాధికారం ఉంది. ఆ సర్వాధికారాన్ని దేవుడే మన పాపాలను క్షమించడం కొరకై ఆ కల్లూరు శిలువలో దేవునికి అర్పణగా అర్పించుకున్నాడు. అది 2వ మాట. అదే 2వది మళ్ళీ ఒకసారి 5:22 5:2 చదవండి. మరలా వద్దాం అక్కడికే. అక్కడ ఇంకొక మాట ఉంది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఇక్కడేమి ఇంకో మాట, మన కొరకు. అక్కడ పదమే, కొత్త పదం ఎక్కడ తీసుకురావట్లేదు ప్రియమైన బిడ్డలారా. ఆయన మన కొరకు ఏం చేశాడు? తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలంటే పౌలు గారు తన్ను తాను కూడా కలుపుకుంటున్నాడు. పౌలు కూడా తన్ను తానుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. పౌలు ఎలాంటి వాడో మనందరికీ తెలిసిన విషయమే. ఏమంటే మన కొరకు ఆయన అర్పణముగా అర్పించుకున్నాడు, అప్పచెప్పుకున్నాడు తన శరీరాన్ని. గుర్తుపెట్టుకుందాం. చదవండి. 1 తిమోతి 1 తిమోతి 1వ అధ్యాయము 1 తిమోతి 1వ అధ్యాయము 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరపడి తిని. ఈ మాటలో ఎవరిని గురించి చెప్పుకున్నాడు? పౌలు గారు కలుపుకున్నాడు. ఏమని కలుపుకున్నాడు? మన కొరకు ఆయన కూడా ఒకడిగా చెప్పుకున్నాడు. మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే పౌలు గారు. ఆయన అంటున్నాడు, పూర్వము నేను ఎలాంటి వాడిని? దోషకుడును హింసకుడును హానికరుడను. ఏం చేస్తున్నాడు? అలాంటి వ్యక్తి నన్ను పిలిచి తన పరిచర్యకు వాడుకుంటున్నాడు. ఆనాడు తెలియక నేను పాపం చేశాను, నేను కనికరింపబడితేనే. ఈరోజు ఆ స్థానంలో మనం ఉందాం.
ఆ స్థానంలో మనం ఒకసారి మనంగా వ్యక్తిగతంగా చెప్పుకున్నట్టయితే మనం కూడా హానికరులమే, మనం కూడా దోషకులమే. ఇంకొక మాట చెప్పాలంటే హానికరులమే మనం. హింసకుడు, హానికరుడు, దోషకుడు. అసలు క్రైస్తవ సంఘాలలో విశ్వాసుల్ని కొట్టడం కొరకు రోమా ప్రభుత్వం నుంచి ఒక అధికారం పొందిన వ్యక్తి పౌలు. ఆయన అంటున్న మాట, ఇలాంటి వ్యక్తిని ఆయన ప్రేమించాడు. దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు ఆయన క్రింద పడిపోతాడు. అయ్యా, ఎవరు ప్రభువు అని అడిగితే, నన్ను హింసించుస్తున్నా పౌలు నువ్వే కదా, నన్ను నా సంఘాన్ని హింసిస్తున్నది మీరే, అయినా నా పాత్రకు ఉపయోగించుకుంటా అని చెప్పేసి ఆయన రక్షించుకున్న తర్వాత ఆయన అంటున్నాడు ఒక చక్కటి మాట అక్కడుంది ఆఖరిలో. ఏమంటున్నంటే, తెలియక అవిశ్వాసము వలన ఏం చేశాడు, చేసితను గనుక కనికరింపబడితిని. ఈ యొక్క ఆలోచన, ఈ దృక్పథంతో మీరు నేను కూడా దేవుడికి చెప్పాలి. ఒకప్పుడు నేను పాపములో ఉన్నా, ఒకప్పుడు తిరుగుబాటు చేసిన వ్యక్తి, ఒకప్పుడు దేవుడు ఎవరో తెలియకుండా దేవుడిని నమ్మి ఆరాధన చేశా. ఈరోజు అలాగా లేం మనం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను ఒక్కసారి సరిచేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మన జీవితాలలో దేవుడు చేసిన కార్యాలను గుర్తుపెట్టుకొని ఆయన ఆరాధించవలసిన ఆవశ్యకతను జ్ఞాపకం చేద్దాం. మన గురించి కూడా రాత్రి కూడా నేను చదివి వినిపించాను. మన స్థితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. మనం ఎలాంటి వాళ్ళమో చూద్దాం. చూడండి ఒక్కసారి రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. త్వరగా మీరు చదివితే నేను త్వరగా ముగించడానికే ప్రయత్నం చేస్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మన భక్తి ఉన్న వాళ్ళమా, భక్తిహీనులమా? భక్తిహీనులమే. మన కొరకు యుక్త కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు, చనిపోయాడు. అక్కడ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవచ్చు, కానీ ఈ భక్తిహీనుల కొరకు ఒక ఆయన చనిపోయాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇది మన స్థితి. మనము ఇంకనూ బలహీనులంగా ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయాడు. అది 1. 8వ వచనం కూడా చదవండి అమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకా పాపులం, స్టిల్ వి ఆర్ సిన్నర్స్ అంటాడు. ఇంకా పాపంలో ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు, అక్కడే భక్తిహీనులుగా ఉన్నాం, ఇక్కడ పాపులుగానే ఉన్నాం. ఇంకొక మాట చదవండి, ఆయన మన కోసం 10వ వచనం చదవండి. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవింటి చేత మనం నిశ్చయంగా మనల్ని రక్షించడం కొరకై ఆయన చేసిన బలియాగాన్ని, ఎవరు మనము? ఎనిమీస్, శత్రువులం. అక్కడ బలహీనులం, పాపులం, ఇక్కడ శత్రువులం. మనల్ని రక్షించడం కొరకై క్రీస్తు వారు యుక్త కాలంలో తను చనిపోయాడు అనే లేఖనాలే సెలవిస్తున్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, 7వ వచనం చదవండమ్మా. 7వ వచనం. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపు వచ్చును. ఇలాంటి వాళ్ళ కోసమా? పాపుల కొరక, భక్తిహీనుల కొరక, ఇంకో మాట బలహీనుల కొరక, భక్తిహీనుల కొరక ఒకరు చనిపోవటం అనేది అరుదైన విషయము. ఆ అరుదైన విషయాన్ని దాన్ని ఏం చేశాడు ఆయన? సాధ్యం చేశాడు. తన్ను తానుగా యుక్త కాలంలోనే, యుక్త వయసులోనే, 33.5 సంవత్సరాల వయసులోనే ఆ యవన రక్తాన్ని నీ కొరకు, నా కొరకు ఆయన ధారపోశాడు. ఇది గుర్తెరగాల ప్రియమైన బిడ్డలారా. ఆయన ఆరాధించడం కొరకై, నేను నీతిమంతుడు కాదు, నీతిమంతురాలను కాదయ్యా, అయినప్పటికీ నా కొరకు మీ ప్రాణాలు అర్పించారు, మీ రక్తం ద్వారా నా ప్రతి పాపాన్ని మీరు కడిగారు, నా భక్తిహీనతను ఒప్పుకుంటున్నాను,
నా బలహీనతను ఒప్పుకుంటున్నాను, నేను పాపిని ఒప్పుకుంటున్నాను, నేను శత్రువుని ఒప్పుకుంటున్నానని మనం ఆరాధనలో 1-2 మాటలతో దేవుణ్ణి మహింపరచాలని నేను మనవి చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఈ చెప్పిన 4 అంశాలకి ఒక పునాది ఉంది. ఆ పునాదే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తమ అమూల్యమైన ప్రశస్తమైన రక్తమే పునాది. ఆ రక్తము లేకోకుండా మనకి పాప పరిహారము, పాప క్షమాపణ లేనేలేదు. ఇంకొక మాట చెప్పాలంటే కేంద్రం ఏందో తెలుసా? మనం రక్షించబడ్డానికి కేంద్రం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యాగం. ఇది గుర్తెరగాల. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యాగం, ఆయన రక్తము, ఆయన శిలువ యాగము లేకుండా మనకి పాప క్షమాపణ లేదు, పాప పరిహారం లేదు. మన దోషాలు, మన అతిక్రమాలు, మన శత్రుత్వము, మన తిరుగుబాటుతనము ఇవన్నీ తెలిసి కూడా తను యుక్తకాలములో మన కొరకు ఆయన మరణించారు. ప్రియమైన బిడ్డలారా, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎలాగా ఇచ్చుకున్నాడు ఆయన చెప్పండి, ఆలోచన చేద్దాం. హౌ ఇట్ వాజ్ మేడ్ అంటాడు. ఎట్లా అంటే ఆయన బ్రతికుండగానే మన కొరకు చనిపోయాడు, సజీవంగా చనిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, సజీవ యాగంగా మన కొరకు బలి అర్పణ చేయించబడ్డాడు. ఎబ్రీలు రాసిన పత్రిక 1:4. ఎబ్రీలు రాసిన పత్రిక 1 రెండమ్మా. ఎబ్రీలు రాసిన పత్రిక 1:4. 1 చదవండి. సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శన ఆయన కూర్చున్నాడు. ఈయన మన పాపాలన్నిటి కొరకై ఏం చేశాడు? శుద్ధీకరణ చేశాడు, శుభ్రత చేశాడు. మనందరిని కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేశాడు. ఇది గుర్తెరగాలి. మనందరినీ మన పాపాల విషయమై శుద్ధీకరణ తానే చేశాడు, ఎవరో కాదు, ఆయనే చేశాడు. ఎందుకు ఈ మాటలన్నీ కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేసినప్పుడు ఇక్కడ చదవండి. ఎబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఓ చక్కటి మాట ఉంది. ఎబ్రీలు రాసిన పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా క్రీస్తు యొక్క రక్తము మనం ఏం చేయాలి? నిర్జీవమైన క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనసాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది ఆయన రక్తం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, బలి ఎవరు? యేసయ్యే. కార్చిన రక్తం ఎవరిది? యేసయ్యదే. ప్రధాన యాజకుడు ఎవరు? యేసయ్యే. మన బలిపశు ఎవరు? ఆయనే. ఈ గుర్తెరిగితే ఆరాధన చేయకుండా ఉండగలుగుతామా? ఆలోచన చేయమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏ రకమైన బలి అర్పణ ఆయన కోరుకుంటున్నాడు? బలి అర్పణలు 5 ఉన్నాయి. బలి అర్పణలు మొత్తం 5 ఉన్నాయి. లేవీకాండములో 1 నుంచి 5 వచనాల మధ్య 5 అధ్యాయాల మధ్య ఈ బలి అర్పణల గురించి చాలా ప్రస్ఫుటంగా విశ్లేషణాత్మకంగా మోషే గారు రాశాడు లేవీకాండంలో. కాబట్టి దహన బలి అర్పణ మొట్టమొదటిది. దహన బలిగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం, అదే దహన బలి, తను తాను అప్పగించుకోవడం. నైవేద్య బలి, సమాధాన బలి అర్పణ, పాప పరిహార్థ బలి, అపరాధ. ఈ 5 బలి అర్పణలు యేసుక్రీస్తు ప్రభువారే మన కొరకు చేశాడు. ఇంకో మాట చెప్పాలంటే చాలా సందర్భాలలో మనం ఏం చేస్తుంటామంటే మనము తెలిసి చేసిన తప్పులకు కూడా ఒక్కోసారి తెలిసి కూడా తప్పులు చేస్తాం,
అందుకొరకు అపరాధ పరిహార్థ బలిగా ఆయన అర్పించుకోబడ్డాడు. ఇంకొక మాట చెప్పాలంటే, మనము తెలియని పాపాలకు బలి అర్పణించాడు. అదే పాప పరిహార్థ బలి. తెలియని పాపాలకు, తెలిసిన పాపాలకు కూడా తను అప్పగించుకున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం, దహన బలి అర్పణ. ఈ అర్పణలన్నీ కూడా ఆయన ద్వారానే జరిగాయనే సత్యాన్ని ఎల్లప్పుడూ ఎరగాలని నేను మనవి చేసుకుంటూ వస్తున్నాను ప్రియులరా. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేదేంటి? ఒక ప్రశ్న వేసుకుందాం. మనకు వచ్చేదేంటి? దాని విశేషం ఏంటి? మనం ఎలా ఉండాలి? చదువుదామా? 5:2 చదవండి ఒకసారి. చదవండి అమ్మా. మనకు వచ్చేదేంటి, దీని విశేషం ఏంటి అని అర్థం చేసుకున్నప్పుడు మనమట ఆయనకు ఎలా ఉండాలి? పరిమళ వాసనని చెప్పుకుంటూ దుర్గంధంగా బ్రతుకుతామా? మన జీవితాలు మురికితో, మస్టుతో, పాపంతో, ఇంకో మాట చెప్పాలంటే తిరుగుబాటుతో, దేవుని మాటలను లెక్క చేయని వాళ్ళుగా ఉందామా? అది పరిమళ వాసన కానే కాదు. ఏ విధంగా ఉండాలి? లోబడి తగ్గింపు గల జీవితం, విధేయత కలిగిన జీవితం, విశ్వాసంతో జీవించే జీవితాలకు కావాలి. అప్పుడే పరిమళ వాసనగా ఉండడానికి యేసు తన జీవితం మొత్తాన్ని కూడా మనకు అర్పించుకొని ఆ వాసనగా ఆయన ఎంతకాలం జీవిస్తాడో అంతకాలం సువాసన యాగంగా మనం ఉంటాం. ఇది గుర్తెరగాలి. ఆఖరికి 5:2లోనే ఒక మాట ఉన్నాడు. ఏమంటాడంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించుటను బట్టి. 7వది, క్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఏ విధంగా? ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసా? క్రీస్తుకు, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుట. ఏమంటాడు? తగిన శక్తి కలిగిన వారంగా ఉండాలి. ఆయన ప్రేమ యొక్క శక్తి, ఆ జ్ఞానం యొక్క శక్తిని మనం గుర్తించాలని మనవి చేస్తున్నాను. అప్పుడు మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాల. కాబట్టి ఆయన చదువుకున్న లేఖనాలు ఒక్కసారి చదువుకుందాం. మరొకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మరొకసారి చదివి మనము ఆరాధనలోకి వెళదాం. మన స్థితిని చెప్పుకుందాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడి లేఖనాలను ఆశీర్వదించునుగాక. రండన్న. దయచేసి గమనించుదాం. మనల్ని దేవుడు తనకు పరిమళ వాసనగా ఉండటం కొరకై 2024వ సంవత్సరం అంతా కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడి మరొక నూతన సంవత్సరంలోకి మనల్ని ప్రవేశపెట్టి ఆయన మహిమార్థంగా జీవించాలనే ఉద్దేశంతో కల్వరి శిలువలో తన ప్రాణాలను మన కొరకు, దేవుని కొరకు, దేవుని యొక్క ఆజ్ఞ మేరకు మనల్ని రక్షించటం కొరకై
తన రక్తాన్ని మన కొరకు చిందించాడన్న సత్యాన్ని ఎరుగుదాం. కాబట్టి ఈనాడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము తీసుకొని యోగ్యంగా ఈ సంవత్సరాంతం కూడా ఆయన కొరకు జీవించి ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకై మనం జీవిద్దాం. దయచేసి హబకుక్కు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అందరం చదువుదాం. హబకుక్కు గ్రంథము 2వ అధ్యాయము 770వ పేజీలో ఉంటుందమ్మా. 770 770వ పేజీలో ఉంటుంది. 2వ అధ్యాయము 4వ వచనాన్ని అందరూ చదువుదాం. వారు యథార్థపరులు కాక తమలో తాము పడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును అంటున్నాడు. 3:2 కూడా చదువుదాం. 3వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుదాం. 3వ అధ్యాయము 2వ వచనం, హబకుక్కు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన. హబకుక్కు గ్రంథము 2వ అధ్యాయము, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. సంవత్సరములు జరుగుచుండగా తండ్రి, మీరు కోపించుచునే మీ వాత్సల్యతను మా ఎడల చూపించి ఈ యొక్క 2025వ సంవత్సరంలో మేము ఏ విధంగా జీవించి మీ నామాన్ని ఘనపరచాలో మాకు స్పష్టమైన లేఖనాల ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అల్పుడును అయోగ్యుడును అపాత్రుడైన నన్ను మీ ఆత్మచేత నడిపించి మీరు మహిమ తెచ్చుకోమని అర్థిస్తూ, ఇక్కడున్న వారు అందరం కూడా మీ కృపగల స్థలకు అప్పచెప్పుకుంటూ ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమెన్. మా చిన్నపిల్లల్ని కొంచెం అల్లరి చేయకుండా నా ముందే కూర్చున్నారు. నాకు చాలా పిల్లలు అంటే ఇష్టమే. వాళ్ళ వైపే దృష్టి పెట్టాలనిపిస్తుంది. వాళ్ళని కామ్గా కూర్చోబెట్టండి, లేదంటే వెనక్కు కూర్చోబెట్టండి పిల్లల్ని. ఎందుకంటే దృష్టి మరల్చకుండా ఉండాలంటే చిన్న బిడ్డల యొక్క వాళ్ళకి తెలియదు. మనం తల్లిదండ్రులుగా మనం చెప్పుకోవాల్సిన బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, హబకుక్కు గ్రంథము 2వ అధ్యాయము, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు. రెండోదిగా చూసినప్పుడు సంవత్సరాల మీద సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. జరుగుచుండగా నీ కార్యము నాలో నూతనపరచయ్యా అని అడుగుదాం. ఆయన కార్యాలు ఏంటో మనకు తెలియదు, ఆయన ఉద్దేశాలు ఏంటో మనకు తెలియదు, ఆయన ప్రణాళికలు ఏంటో కూడా మనకు తెలియదు. కాబట్టి ఆయన్ని అడుక్కుందాం. ఏమని అడుగుదాం? నీ కార్యాలు నూతనం చేయయ్యా, సంవత్సరంలో జరుగుతూనే ఉన్నాయి, మాకు తెలియచేయి. కోపించుచునే ఏమంటున్నాడు? వాత్సల్యమును జ్ఞాపకం చేసుకో. రాత్రి కూడా ఒక మాట, విలాప వాక్యాలు ఒక మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాం. మనము నిర్మూలము కాకుండా దినదినము ఆయన వాత్సల్యత నూతనంగా మన ఎడల పుట్టిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామనే సత్యాన్ని ఎరుగుదాం. ఇక్కడ హబకుక్కు ఏమంటున్నాడంటే, తనను తానుగా ప్రవక్తగా చెప్పుకుంటున్నాడు. 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం, ప్రవక్తయగు హబకుక్కు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దీవోక్తి. అంటే ప్రవక్తని ఆయనే చెప్పుకున్నాడు.
ఆయనే చెప్పుకున్నాడు. అదేవిధంగా ఇంకొక మాట ఏమంటాడు అంటే 3వ అధ్యాయము 1వ వచనం కూడా చదవండి. అక్కడ కూడా అంటాడు, ప్రవక్త యగు హబక్కకు చేసిన ప్రార్థన అంటున్నాడు. అంటే హబక్కకు ఎవరు? ప్రవక్త. దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క దర్శనాన్ని చూసి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పేవాడే ప్రవక్త. ఆ పిల్లల్ని కూర్చోబెట్టండి అన్న ప్లీజ్. పిల్లల్ని మాట్లాడకుండా చూడండి, తిరగకుండా చూడండి దయచేసి. కాబట్టి హబక్కuk అంటే అర్థం ఏంటి? కౌగిలించటం, కౌగిలింత అని అర్థం. ఎవరిని కౌగిలించుకుంటున్నాడు ప్రవక్త? సృష్టికర్త అనే దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఈ హబక్కuk ఎవరు? ఒక లేవీయుడు. ఒక లేవీయుడుగా లేదా గాయకుడు అయి ఉండొచ్చు. ఇక్కడ రాయలేదు కానీ గ్రంథకర్తలు, పండితులు అంటూ ఉంటారు. కాబట్టి 2:4 వివరణ చూద్దాం. 2:4లో మనం ఏం చదువుకున్నాం? నీతిమంతుడు విశ్వాస మూలముగా ఏం చేస్తాడు? జీవిస్తాడు. అంటే ఇందులో ఏం కనపడుతుంది మనకి? నమ్మకము, విశ్వాసము. నీతిమంతుడిగా ఉండాలనంటే ఆయన చెబుతున్న మాట ఏంటి అయితే నమ్మకము, విశ్వాసం కావాలి. దేవుడు చేస్తున్నది కొంచెమైనా మనం అర్థం కాకపోయినప్పటికీ ప్రవక్తకు దేవునిపై నమ్మకం ఉంచాడని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ప్రవక్త దేవునిపై నమ్మకం ఉంచాడు. ఆయన దర్శనాల ప్రకారము జరగబోయే సంగతులను ప్రవక్తకు తెలియజేసిన వ్యక్తే. అంత నమ్మకంగా ఉన్నప్పుడు నా నమ్మకత్వము, విశ్వాసము ఏ రకంగా ఉందో ఈ నూతన సంవత్సరంలో సంవత్సరాల మీద సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ కూడా మన విశ్వాసము ఏ రకంగా ఉందో ఆలోచన చేసుకుందాం. మన విశ్వాసము దేవుని మార్గాలపై ఉందా, లేక ప్రవక్తకు కొన్ని కలవరపడే అంశాలు అక్కడ ఉన్నాయి. జ్ఞాపకం చేద్దాం. 1వ అధ్యాయము 2-4 వచనాలు స్పష్టంగా చదవండి అమ్మ. ఒక్కరు చదవండి, ఎవరైనా చదవండి. 1వ అధ్యాయము 2-4 వచనాల్లో అక్కడ పరిస్థితి చూద్దాం. యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుచున్నదని నీకు నేను మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవెలా ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూసినా నాశనమును బలాత్కారము అగపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయన, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయినా భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు. న్యాయము చెడిపోయి ఉన్నది. ఈనాడు ఈ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సమకాలీన సమాజంలో జరుగుతున్న పరిస్థితులు ఆనాడు ఈనాడు ఏ మార్పు లేవు. ఈనాడు సమాజంలో, లేక ఈ పట్టణంలో, లేక ఈ రాష్ట్రంలో, లేక దేశంలో ఎక్కడ చూసినా మనకు కనపడే బలాత్కారాలు, ఇంకొక మాట చెప్పాలంటే దౌర్జన్యాలు, ఆక్రందన, చెడు, కష్టాలు, బాధలు, అదేవిధంగా నాశనం జరగడం, కలహం జరగటం, న్యాయస్థులపై అన్యాయస్థులు దాడులు చేయటం ఇక్కడ కనపడుతున్న అప్పుడు రాసిపెట్టినవి 2000 సంవత్సరాల క్రితం రాసిపెట్టిన జీవగ్రంథంలో ఈనాడు అవే జరుగుతూ ఉన్నాయి. ప్రసంగి 1:9 అంటాడు కదా, ఏవి కొత్తవి జరగట్లేదు, పాత ఆనాడు ఏం జరిగినాయి ఈరోజు కూడా ఏవి జరుగుతున్నాయి. చదవండి ప్రసంగి 1:9. ప్రసంగి సొలొమోను రాసిన ప్రసంగి 1:9 చదవండి అమ్మా. మునుపు ఉండినది ఒక ఉండబోవునది, మునుపు జరిగినది జరగబోవునది, సూర్యుని క్రింద
నూతనమైనది ఏదీ లేదంటున్నాడు. గతంలో జరిగిన ఈనాడు కూడా జరుగుతూనే ఉన్నాయి. మనం చెప్పే మాటలు కాదే. జ్ఞాని అయిన సొలొమోను చేత దేవుడు పరిశుద్ధాత్ముడు వ్రాయించి పెట్టిన మాట. ఈనాడు అయ్యే ఉన్నాయి, అదే దౌర్జన్యాలు ఉన్నాయి, అయ్యే కలహాలు ఉన్నాయి, అవే అవినీతి ఉంది, అవే అన్యాయం ఉంది, అన్యాయమే రాజ్యమేరుతుందనే సత్యాన్ని మనం ఎరగాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనకు న్యాయవంతుడు. నేను చాలా సందర్భాలలో అంటూ ఉంటాను, ఆయన న్యాయవంతుడు, శాసనకర్త, పరిపాలనా అధ్యక్షుడు. సర్వ ప్రపంచాన్ని ఏలుతున్న దేవుడు ఆయనే. చూస్తూ ఉన్నాడు అంతే. మంచి చెడు మొత్తం చూస్తున్నాడు. ఆయనకు తెలియకుండా ఏదీ లోకంలో జరగదు. కానీ అన్యాయస్తులతే రాజ్యమా? న్యాయం అన్యాయంగా మారుతుందా? ఇవన్నీ కూడా ఆనాడు జరిగాయి, ఈనాడు కూడా నూతనమైనది లేదు. ఆనాడు జరిగినవి ఈనాడు కూడా జరుగుతున్నాయని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు లోకములో చేస్తున్నది కొద్దిగా అర్థమైన, మరి ముఖ్యంగా ఎక్కువ అర్థమైనా కూడా మనం ఏ రకంగా ఉండాలో ఇక్కడ చెబుతున్నాడు. దీనికి మనకు కావాల్సింది విశ్వాసమే. దీనికి మనకు అర్థం చేసుకోవడానికి కావాల్సింది విశ్వాసమే. చూడండి ఒక విషయం, 2 కొరింథీయులు రాసిన పత్రిక, ఒక మాట చదవండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదవండి అమ్మా. ఇప్పుడు మనం ఎక్కడికి ఉన్నాము? ప్రభువుకు దూరంగా ఉన్నాము, ధైర్యంగా ఉండాలని చెబుతున్నాడు. ఇట్లు ధైర్యం కలిగి మీ దేహం విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాం. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టంగా ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. మనం ఇక్కడున్న ప్రాణం వదిలి దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టి ఆత్మ దేవుడి దగ్గరికి పోయినా మనం ఎలా ఉండాలి? ఆఖరి మాట చదువమ్మా, లాస్ట్ లైన్ 9వ వచనంలో. 9వ వచనమమ్మా. ఎట్లమ్మా? ఆయనకిష్టులుగా ఉన్నామా లేదా? ఆయనకిష్టులుగా ఉండాలి మనం, అంతే తప్ప మనుషులకి ఇష్టలుగా ఉండొద్దు. ఆయనకిష్టులుగా ఉంటే ఇతరులు కూడా మనల్ని ఇష్టపడతారు, ఇతరులు కూడా మనం ఇష్టపడతాం. ఆయనకిష్టులుగా జీవించాలి. ఇంకో మాట చెప్పాలంటే, ఆయన్ని ప్రేమిస్తే ఇతరులను ప్రేమిస్తాము, ఇతరులు మనల్ని ప్రేమిస్తారు. ఇది కాన్సెప్ట్ యాక్చువల్గా చూడాలంటే. విశ్వాసము ప్రధానమైన మార్గం అనే సత్యాన్ని మనం ఎరగదాం. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలంగా చదవండి. రోమపత్రికలో కూడా మరలా పౌలు గారు అక్కడ రాశాడు. 1:17 అమ్మా, 1:17 చదవండి త్వరగా. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతగా విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరలా ఇక్కడ రాస్తూ వచ్చాడు, ఈ దేహం వదిలినా, ఈ దేహం ఇక్కడున్నా ధైర్యంగా మనం జీవిస్తూ ఏం చేయాలి? ఆయనకిష్టులుగా జీవిద్దాం. విశ్వాసంతో, విశ్వాసమే ప్రధానమైన ఒక పునాదిగా మన జీవితాలు కట్టుకోవాలని ఇక్కడ పౌలు గారు చెప్పాడు, హబక్కకు చెప్పాడు అన్న సత్యాన్ని ఎరుగుదాం. ఇంకొక మాట చూద్దాం. గలతీ రాసిన పత్రికలో 11వ అధ్యాయం 3వ అధ్యాయం, గలతీ 3వ అధ్యాయము 11వ వచనం చదవండి అమ్మా. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రం అంటే చాలమ్మా. ధర్మశాస్త్రం ఎదుట ఎవరును నీతిమంతుడిగా తీర్చబడడు. మనం ఎట్లా నీతిమంతుడిగా తీర్చబడ్డాం? విశ్వాసం ద్వారానే. మనం విశ్వాసం ద్వారానే యేసుక్రీస్తు వారి కృప ద్వారా మనం రక్షించబడ్డాం. విశ్వాసములో స్థిరులుగా చేయబడ్డాం. ఆయనకిష్టులుగా జీవిస్తున్నామా?
ఈ 2025 సంవత్సరంలోనైనా మనము ఆయనకిష్టులుగా జీవిద్దాం, విశ్వాసంతో జీవిద్దాం. ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. విశ్వాసం ఉండాలి, ఆయనకిష్టులుగా జీవించడం ఒక ప్రయత్నం చేద్దాం. చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 38, 39 వచనాలు రా అమ్మా. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతను వెనుక తీసిన ఎడల ఎప్పుడైతే మీరు నేను విశ్వాసంతో లేకపోతే ఆయన యందు సంతోషం ఉండదట, ఆయన ఆత్మ యందు. ఇది గుర్తెరగారు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి క్రీస్తులో నమ్మకంతో దేవుణ్ణి మనం సమీపించడం ద్వారా నిత్య జీవాన్ని పొందుతాం. కాబట్టి నాడు జ్ఞాపకం చేసిన విషయం ఏంటే, క్రీస్తు వారి నుంచి వైదొలిగితే పాపములో కొనసాగే వ్యక్తి దేవుణ్ణి సంతోషపెట్టలేడు, నిత్య జీవానికి వారసుడు కాడు. నిత్య జీవానికి అతను వారసుడు కాడు. ఇంకో మాట, నిత్య నాశనం పాలవుతాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎప్పుడైతే మనము ఆయనపై నమ్మకం ఉండి దేవుణ్ణి సమీపించడం ద్వారా నిత్య జీవం పొందుతాం. ఎప్పుడైతే క్రీస్తు నుండి వైదొలిగి పాపంలో వెళ్ళిపోతే దేవుడు సంతోషించకుండా మనం నాశనంలో పడిపోతామనే సత్యాన్ని ఎరగాలి. కాబట్టి మనం విశ్వాసంతో జీవిద్దాం, ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం, జీవాన్ని పొందుకుందాం. ఏ జీవము? ఆయనిచ్చే జీవం, ఆయనిచ్చే ప్రాణం. ఆయన రక్తం ద్వారా మన పాపాలని రోజు రోజుగా కడుక్కుంటూ మారు మనసు స్వభావంతో ప్రతిరోజంట మారు మనసు అనుభవం కావాలి మనకి. రోజు కావాల్సిందే, రోజు పవిత్రపరచుకోవాల్సిందే. నమ్మకంగా ఉండాలన్నా, ఆయనకి ఇష్టలుగా జీవించాలన్నా, నిత్య జీవాన్ని పొందాలన్నా కూడా పాపాన్ని అంటకుండా జీవించాలంటే విశ్వాసముతో మనం జీవించాలని హబక్కూకు చెబుతూ ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి గత సంవత్సరాలు చూసుకుందాం. 2019 నుంచి 2020, 21, 22, 23 చూసినట్లయితే మనకు తెలిసిన వాళ్ళు ఎంతమందో చనిపోయారు. ప్రియమైన బిడ్డలారా. మన బంధువులు పోయారు, మన రక్త సంబంధికులు పోయారు, స్నేహితులు పోయారు. ఎంతోమంది పోయినప్పటికీ కూడా మనం ఇప్పుడు ఆత్మీయంగా కొనసాగాలంటే విశ్వాసంతో జీవించాలి, నీతిమంతంగా జీవించాలి. నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు. కాబట్టి ఆయనకిష్టులుగా మనం ఉందాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ హబక్కూకు గ్రంథము 3 అధ్యాయాలు ఉన్నాయి. అమ్మ పిల్లలు కొంచెం ప్లీజ్. హబక్కూకు గ్రంథములో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఏముందో మీకు శ్రేష్టంగా చెప్తా, ఎక్కువ చెప్పను. అందులో అవుట్లైన్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 1వ అధ్యాయంలో ఆయన అనుభవం ఏంటంటే, లోయలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. లోయ అనుభవం. ఏ దిక్కులేని పరిస్థితుల్లో నేను ప్రార్థించినా ప్రార్థనకు జవాబు దొరకట్లేదు. లోకంలో జరుగుతున్న పరిస్థితులు, కలహాలు, జగడాలు, బలత్కారాలు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. మీరు చూసినట్టు నేను ప్రార్థిస్తున్నాను కదయ్యా, నా ప్రార్థన ఎందుకు అంగీకరించరు అని ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణే. నా ప్రార్థన మీకు వినపడట్లేదా అని చెప్పేసి అడుక్కుంటున్నాడు. రెండవదిగా గమనించినప్పుడు ఆయనకు దేవుడి నుంచి ఒక సందేశం వచ్చేసింది. ఆ సందేశం ఏంటంటే, భవిష్యత్తు ఉంది మనకి, ఒక నిరీక్షణ ఉంది మనకి. ప్రియమైన బిడ్డలారా, భవిష్యత్తు ఉంది, ఓ నిరీక్షణ ఉంది అన్న సత్యాన్ని ఎల్లప్పుడూ ఎరుగుదాం. కాబట్టి దేవుడు మనకిచ్చే సందేశం కొరకు ఎదురు చూసేటట్టుగా ఉండాలి. ఇక్కడ మాట్లాడుతుంది ఆఫ్టర్ ఆల్ కోటేశ్వరరావు కానే కాదు. ప్రియమైన బిడ్డలారా, దేవుడి యొక్క లేఖనాల ద్వారా బలపరచబడి ఆత్మ నడిపింపు ద్వారా విశ్వాసమును నిలబెట్టి ఆయనకి ఇష్టలుగా జీవించి మనందరం కూడా ఇష్టలుగా ఉండాలని, ప్రవక్త చెప్పినట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, 2వ అధ్యాయంలో ఒక సందేశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు.
మొదటేమో లోయ అనుభవం. లోయ అంటే లోకం. లోకంలో ఏముంది? ఎక్కడ చూసినా పాపమే ఉంది. శరీరేచ్ఛలు, నేత్రాశలు, జీవపుడంబాలే ఎక్కడ చూసినా. అది లోకం, అది లోయ అనుభవం. రెండవదిగా చూసినప్పుడు ఒక నిరీక్షణ అయితే హబక్కూకు దొరుకుతుంది. దేవుడు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ సందేశం కొరకు నిరీక్షించేవాడిగా ఉండాలని 2వ అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు. 3వ అధ్యాయం చూసినట్టయితే ఆయనకి సందేశం వచ్చేసింది. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే ప్రార్థన చేస్తున్నాడు. తను కలిసింది ఏంటంటే మందిర అనుభవము. మందిర అనుభవంలో ఏముండాలి? ప్రార్థన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, దేవుని బిడ్డల యొక్క సహవాసం ఉంటుంది, దేవుని యొక్క మహిమను చూస్తాం, మన ప్రార్థనలకు జవాబు దొరుకుతాయి, ఆయనపై ఆధారపడతాం, మనం నిరీక్షిస్తాం. ఆయన ఏం చేయదలుచుకున్నాడో మన జీవితాలలో ఆయన చేస్తున్నప్పుడు సంతోషించే బిడ్డలుగా ఉంటాం. ఇలాంటి అనుభవము లోయ అనుభవం మొత్తం కూడా విచారం. లోయ అనుభవం మొత్తం కూడా విచారమే ప్రియులారా. దుఃఖమే ఉంటుంది, అక్కడ బాధే ఉంటుంది. కాబట్టి 2వ అనుభవానికి ఆయన వచ్చినప్పుడు జరుగుతున్నది ఏంటంటే గోపుర అనుభవం వస్తుంది. ఆ గోపుర అనుభవంలో కనిపెడతాడు. గోపురం అంటే మందిరమే. 3వదిగా గమనించినప్పుడు ఈ 3 స్థలాలలో ఎప్పుడు గోపురం కొరకు ఎదురు చూస్తున్నాడో ప్రార్థన ఆరాధన కలిగి ఉంటున్నాడన్న సత్యాన్ని ఎరుగుదాం. ఈ 1వ అధ్యాయాన్ని గురించి ఇంకా నేను ముందుకు వెళ్ళను. కానీ అక్కడ ఆనాడు యూదా జనాంగము, ఇశ్రాయేలు ప్రజలు పాపములో కొట్టుమిట్టాడుతున్నారు, అన్యాయంలో ఉన్నారు, దౌర్జన్యంలో ఉన్నారు, అవినీతిలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. ఈ అన్నిటినీ దేవుడు చూసి శిక్షించడా? దేవుడు న్యాయవంతుడు కదా. ఆయన కనుదృష్టి ఇక్కడే అంటాడు, హబక్కూకు గ్రంథంలో రాస్తాడు, ఆయన కనుదృష్టి నిష్కలంకమైనది ఆయన కనుదృష్టి అని ఇక్కడే రాశాడు. ప్రియమైన బిడ్డలారా, రాత్రి మనం పాడుకున్నామే, ఆ పాట కూడా ఇక్కడి నుంచి తీసుకునే రాశారు దైవజనులు. కాబట్టి ఈనాడు నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఈనాడు అనుకూల పరిస్థితుల్లో ఉన్నామా, ప్రతికూల పరిస్థితులు ఉన్నామా, మన కుటుంబ పరిస్థితులు ఏంటి, దేశ పరిస్థితులు ఏంటి ఆలోచన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలని అంటే దేవుని వైపు తిరగాలి. రాత్రి కూడా నేర్చుకున్నాం, దేవుని వైపు తిరుగుదాం, తగ్గించుకొని దేవుని వైపు తిరిగితే వస్త్రాలు చింపుకోకుండా హృదయాలు చింపుకోండి, మీకు మీదకి రావాల్సిన కీడును నేను తప్పించి మీకు మేలు చేస్తా అని వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈనాడు ఒక 3 తలంపులు చెప్పేసి నేను ముగిస్తాను. నేను ఎక్కువ తీసుకోను. చెప్పడానికి 1 గంట చెప్పొచ్చు, 2 గంటలు కూడా చెప్పొచ్చు. 3 తలంపులు మనం తీసుకొని ముందుకు వెళదాం. చదువుదామా? ద్వితీయోపదేశ కాండము 3 తలంపులు క్లుప్తంగా చెప్పుకొని మనం ముగించుకుందాం. 3 తలంపులు చెప్పుకుందాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 16వ వచనం చదవండి. 16వ వచనం చదవండి అమ్మా. 18, 16 చదవండి. చదవమ్మా, అక్కడే ఉంది, చదవండి. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండును గాకని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడని యెహోవాను నీవు అడిగిన వాటి అన్నిటి చొప్పున నీ దేవుడని యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నువ్వు వినాలి. ఈనాడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పిన ప్రవక్తల మాట మనం వినాలి. అది చెప్తూ ఉన్నాడు. ఆ ప్రవక్త ఎలాంటి ప్రవక్త అంటే, నా వంటి ప్రవక్త కాదు, మోషే వంటే అంతకన్నా అమోఘమైన ప్రవక్త. ఆయన చెబుతున్నాడు ఈ మాట. ఆయనే మెస్సయ్య, యేసుక్రీస్తు చెప్పే మాటలు తప్ప మరొకటి కాదు. ప్రియమైన బిడ్డలారా, చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ వచనములో
యేసుక్రీస్తు ప్రభువారిని ప్రవక్తగా చూపించే మహాత్తర సత్యం ఇందులో ఉంది. ఈయన ఒక ప్రవక్త. ఏ ప్రవక్త? మోషే ఎంత గొప్పవాడు, యెహోషువ ఎంత గొప్పవాడు, వీళ్ళందరికన్నా గొప్పవాడు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి పాత నిబంధనలో అన్ని కష్టాలు, బాధలు, బాధ్యతలను మోసింది యేసుక్రీస్తు ప్రభువారే. ఉన్నాడు, ఆయన సృష్టికి ముందున్నాడు, ప్రస్తుతం ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఆయనే ఉంటాడు. సమస్తానికి ఆధారభూతుడు ఆయనే, జ్ఞానానికి మితిలేని దేవుడు ఆయనే అనే సత్యాన్ని మనం ఎరుగుదాం. ఆ ప్రవక్త ఏం చెప్తాడో తెలుసా? ఈ ప్రవక్తే యాజకుడుగా, ఈ ప్రవక్తే నాయకుడుగా, ఈ ప్రవక్తే రాజుగా, మధ్యవర్తిగా, కాపరిగా, ఇంకో మాట చెప్పంటే మనుషులకు దేవుని యొక్క ఆదేశాలను, సందేశాలను అందించేది యేసయ్యే. గుర్తుపెట్టుకోండి. మనకు ప్రవక్తల ద్వారా ఇచ్చిన, ఎవరు ఇచ్చినా కూడా ఇవన్నీ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? యేసుక్రీస్తు ప్రభువారి నుంచి వస్తున్నాయని సత్యాన్ని ఎందుకు ఎరగటం లేదు? విశ్వాసం ఎందుకు ఉంచట్లేదు? ఆయనకి ఇష్టలుగా ఎందుకు ఉండట్లేదు? యేసయ్యే ఆ ప్రవక్త, ఆ నాయకుడు, ఆ పరిపాలకుడు, యాజకుడు, కాపరిగా ఆయనే ఉంటున్నాడన్న సత్యాన్ని మనం ఎరగాలని మొట్టమొదటిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి చూడండి, యోహాను సువార్తలో ఆ మాటలు రాసి ఉన్నాయమ్మా, చదువుదాం. యోహాను 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 20-21. 1వ అధ్యాయము 20-21 చదవండి. ఎవరంటున్నాడు ఈ మాట? క్రీస్తును కానని చెప్తుంది ఎవరు? యోహాను కాదని చెప్పేస్తున్నాడు. చదువమ్మా 20-21. అతడు ఎరుగుననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. ఇప్పుడు ఏదన్నా ఉన్నారనుకోండి, ఎవరన్నా ఒక గొప్ప వ్యక్తిని నన్నే అనుకొని మీరేనా అడిగితే నేనేమంటాను? నేను కాదంటానా, అవునంటానా? అవునంట. ఏంటి, గొప్పతనం తెచ్చుకోవాలనుకొని ప్రయత్నించే దుష్ట స్వభావం కలిగిన మానవుని నేను కూడా. కంటే ఒకరి గొప్పతనాన్ని మనం ఆపాదించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. యోహాను అలా చెప్పలేదు. ఆయన అడిగినప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ఆ మాట మోషే లాంటి ప్రవక్తనని చెప్పుకుంటున్నాడు. మోషే లాంటి ప్రవక్తనే తప్ప నేను యేసుక్రీస్తు ప్రభువును కాదు అంటున్నాడు. 21వ వచనం చదువమ్మా. కాగా వారు, మరి నీవెవరవు? నువ్వు ఏలియావా అని అడగగా అతడు కానని చెప్పి 22వ వచనం, నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చను. కాబట్టి వారు, నీవెవరవు? మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతను అడిగిరి. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు చెబుతున్నాడు. చూడండి ఎంత తగ్గింపు జీవితమో యోహాను గారిదో చూడండి. ఎందుకంటున్నాడంటే ఆ మాట అంటున్న మాట, ప్రభు త్రోవ సరళం చేయడానికి వచ్చా, ప్రభు యొక్క దారిని సరళం చేయడానికి, అడ్డులుంటే తీసివేయటానికి నేను వచ్చాను అని అంటాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆయన వెలుగు, నేను దీపం కింద బుడ్డి ఉంటుంది కదా, ఒకప్పుడు కిరోసిన్ బుడ్డి ఉంటుంది, ఆ బుడ్డిని నేను వెలుగు ఆయన వాక్యం, నేను శబ్దాన్ని. ఎంత తగ్గింపు చూడండి, ఆలోచన చేయండి. నా జీవితాలలో క్రైస్తవ జీవితాన్ని గురించి ఎంత చెప్పుకున్నా కూడా తగ్గింపు, విధేయత, విశ్వాసము, ఆయనకిష్టలుగా జీవించడం, ఆయన చెప్పిన మాటలు వినాలని ఆయన చెబుతున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది మొట్టమొదటి తలంపు. రెండో తలంపుకు వస్తున్నాను. రెండో తలంపుకు వద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 110వ అధ్యాయం 14వ వచనం, 4వ వచనం, చదవండి అమ్మా. రెండవ తలంపులో ఆయన ఎవరో గురించో చెప్తున్నాడు. ఆయన ఎవరు? రెండవ తలంపులో ఈయన ప్రవక్త అని తెలుసు,
యోహాను నేను కూడా మోషేలాగానే ప్రవక్తనే, కానీ నేను ఏలియాను కాదు, యేసుక్రీస్తు ప్రభు అంతకన్నా కాదు అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కానీ నేను ఆయన త్రోవలను సరళం చేయడానికి వచ్చా. ఆయన వాక్యమైన దేవుడు, నేను ఆయన శబ్దాన్ని ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఆ రకంగా మన జీవితాలు ఉండాలని మొదటి తలంపు. రెండవదిగా గమనించినప్పుడు కీర్తన 114:4 ఆయన ఎవరు? వన్స్ గివెన్ ఏ ప్రామిస్ దేర్ ఈజ్ నో చేంజ్ ఎట్ ఆల్. ఆయన ఒక్కసారి వాగ్దానం చేసిన తర్వాత దాంట్లో మార్పు ఉండదు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. మనం మారతాం, రోజు ఒక రీతిగా మారిపోతుంటాం. అలాగా ఉండకూడదు. ఆ మాట తప్పని దేవుడు మనల కొరకు ఏం చేశాడు? ఒక భవిష్యత్తు ఉందని రాత్రి ఒక వాగ్దానాలతో మనలందరినీ కూడా బలపరిచాడు. గుర్తుపెట్టుకుందాం, ఆత్మీయంగా మనం ఎదగాలి. రాకడ కొరకు సిద్ధపడే విషయంలో ఈ వాగ్దానాలు మన జీవితాలకు ఉపకరిస్తాయి. గుర్తెరుగుదాం. ఒక నిర్ణయం అయితే చేశాడు. ఏమని నిర్ణయం చేశాడు? దాన్ని ఒకసారి ఆయన నిర్ణయం చేసిన తర్వాత దాన్ని మార్చడు ఆయన. గుర్తుపెట్టుకోండి, ఆయన మార్చే దేవుడు కాదు. అదేమిటంటే తన ప్రజలకు, ఆయన బిడ్డలకు ఆయన ప్రధాన యాజకుడు. ఎలాంటి ప్రధాన యాజకుడు తెలుసా? అహరోనులాగా కాదు ప్రియమైన బిడ్డలారా, మెల్కీసెదెకులాగా అంటాడు. శాశ్వతమైన యాజకుడిగా మనకు ఉండడానికి వచ్చాడు. ఇంకో చెప్పాలంటే తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని మన కొరకు విజ్ఞాపనకర్తగా ఆయన మన కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనం చేసే తప్పులన్నీ కూడా క్షమించడం కొరకై తండ్రి దగ్గర ఆయన మొరపెడుతూనే ఉన్నాడు 24 hours. గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డారా. కాబట్టి ఆయన ద్వారా మనం దేవుని సన్నిధానానికి రోజు కొత్తదైన సజీవ మార్గం ద్వారా, నూతన మార్గం ద్వారా, జీవ మార్గం ద్వారా మనం చేరుకోవటానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఇది గుర్తెరగాలి. మూడో తలంపు చూసుకుందాం. మూడో తలంపు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. 15 నిమిషాలు నేను ఎక్కువ తీసుకోను. సమయం కూడా మన యొక్క రాత్రి అంతా కూడా మనం 4:30 దాకా ఇక్కడే ఉన్నాం. 1 గంట ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా మనం క్లోజ్ అయిపోతుంది, ముగించుకుందాం. కాబట్టి మూడో తలంపు వద్దాం. 2 సమూయేలు గ్రంథము 3వ తలంపుకు వస్తున్నాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనాలకు చదవండి అమ్మా. రాజ్యమును అతనికి స్థిరపరిచెదను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. చాలమ్మా. ఇక్కడ ఈ తలంపును జాగ్రత్తగా గమనిద్దాం. ఈ తలంపులు ఏమంటున్నాడంటే దావీదు యొక్క సంతతిని ఏం చేస్తానంటున్నాడు? ఆ రాజ్యాన్ని స్థిరపరుస్తానంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏ వంశంలో వచ్చాడు? దావీదు వంశంలోనే వస్తాడు. ఆ రేపు ఈ దావీదు సొలొమోను కూర్చున్న సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు శరీర రూపిగా కూర్చోబోతున్నాడు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో తన నిబంధనను స్థిరపరిచాడు. గుర్తెరుగుదాం. రెండవదిగా గమనించినప్పుడు నీ కుమారుడు ఏమంటాడు? నా నామఘనత కొరకు ఏం కట్టిస్తాడు? మందిరాన్ని కట్టిస్తాడు అన్నాడు కదా. అసలు దావీదు గారికి దేవుని మందిరం కట్టానన్న అభిలాష ఎంత గొప్పదో తెలుసా? టన్నుల బంగారం, మందిరాన్ని కట్టడానికి కావలసిన సకల సామాగ్రిని సమకూర్చుకున్నాడు. సమకూర్చిన తరువాత నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు ఒక మాట చెప్తాడు. నీ చేతులు రక్తసిక్తములైనవి కాబట్టి నా మందిరాన్ని కట్టడం కొరకు నీ వద్దు, నీ కుమారుడి చేత నేను కట్టి ఆ వాగ్దానాన్ని నేను స్థిరపరుస్తా, నీ రాజ్యాన్ని నేను హెచ్చిస్తా, నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తా
అని చెప్పినాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈనాడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ఆ రాజ్య సింహాసనం ఎలాంటిదంటే అది నిత్యము స్థిరపరచేది, నిత్యం స్థిరపరచబడుతుంది. ఒకరోజు మనకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ వచ్చి అలాంటిది కాదు. ఆయనే ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడో తెలుసా? 1000 సంవత్సరాలు పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. ఆయనతో పరిపాలించడం కొరకు మనల్ని కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాడు. కాబట్టి నీ కుమారుడికి నేను తండ్రి అయి ఉంటానయ్యా. దావీదు, సొలొమోనుకి నేను తండ్రిగా ఉంటా. ఇప్పటి పరిస్థితులు అప్పుడు ఉండవు, ఈరోజు జరిగే పరిస్థితులు రేపు ఉండవు అని చెబుతూ ఈ కృపాయుగంలో ఉన్నాం మనమందరం కూడా. ఈ కృపాయుగంలో ఉన్నంతకాలం ఆయన కృప చేత మనమందరం కూడా మన తప్పులు క్షమిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాం, చక్కటి సాక్ష్యం కలిగి ఉండాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి అంటాడు కదా ఒక మాట, కోపించుచునే ఆయన వాత్సల్యత చూపే దేవుడు ఈయన. కోపిస్తాడు, అయ్యా నువ్వు కోప్పడు, మమ్మల్ని సరిచేయి, మీ వాత్సల్యత మాత్రం అనుదినము నూతనంగా పుట్టించయ్యా. అక్కడ ఇర్మియా అంటాడు, సారీ ఎవరంటారు అక్కడ? ఇర్మియానే, విలాపవాక్యాలు ఆయన అంటాడు. ఇక్కడ హబకుక్కు అంటున్నాడు. 2:14 చదవండి. 2:14 ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. 2:14 త్వరగమ్మ. హబకుక్కు 2:14 అమ్మ, 771 పేజీలు ఉంటుంది. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. జాగ్రత్త గమనించండి, హబకుక్కే చెప్తున్నమాట. ఈ 2:14 ఏమంటున్నాడు అంటే, ఏలయనగా సముద్రము జలములతో నిండి. ఇక్కడ సముద్రం అంటే జనం, గుర్తుపెట్టుకోండి. దేశం మొత్తం ఏముంటుంది? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. సముద్రం అంటే ఇక్కడ మనుషులే, ఇక్కడ గుర్తు చేస్తాడు. కాబట్టి ఇశ్రాయేలులారా నా మాట ఆలకించండి అంటాడు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది, ఇశ్రాయేలులారా. ఇప్పుడు మనం రక్షించబడిన బిడ్డలందరం కూడా అందులో భాగస్వాములమే. నా మాట వినండి, నా మాట ఆలకించండి. సత్యాన్ని, కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానము దేశమంతటా లేకుండా చూస్తున్నాడు ఇప్పుడు పరిస్థితులు అవి. ఆయన కనికరము లేదు, ఆయన సత్యం ఇక్కడ లేదు, ఆయన జ్ఞానం దేశములు ఎక్కడ కూడా కనపడట్లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, వీళ్ళు జ్ఞానవంతులుగా ఉంటూ వాళ్ళకు అవసరమైన దాని కొరకు జ్ఞానంతో వ్యవహరిస్తున్నారు, నేనంటే జ్ఞానంతో వ్యవహరించట్లేదు అంటాడు. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. ప్రియమైన బిడ్డారా, దేవుణ్ణి తెలుసుకోవాలన్న జ్ఞానం ఉందా మనకి? ఆలోచన చేయండి. దేవుణ్ణి తెలుసుకోవాలనే జ్ఞానం ఎలా వస్తుంది? ఆలోచన చేద్దాం. ఎలా వస్తుందంటే, ఉదయం నిద్ర లేవగానే గంట సేపు ప్రార్థన చేయండి. దేవుని రోజుకి జీవగ్రంథంలో ఉన్న కనీసం 10 అధ్యాయాలు చదవండి. దేవుని యొక్క జ్ఞానం మనకు రాదా? ఆత్మీయంగా ఎదగమా? ఇతరులకు ప్రార్థించినప్పుడు వారికి కావలసిన అవసరం తీర్చే విషయంలో మన ప్రార్థనను దేవుడు అంగీకరించడా? ఆయన వాగ్దానాలు ఇచ్చిన తరువాత, ఆయన స్థిరపరచపరిచిన తరువాత ఖచ్చితంగా ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆత్మ నడిపింపు మనకు దయచేస్తాడు. కాబట్టి దేవుణ్ణి గురించి జ్ఞానంతో ఉందామంటే ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో యూ టేక్ ఏ వండర్ఫుల్ డెసిషన్. చక్కటి తీర్మానం రెజల్యూషన్ చేసుకుందాం. దేవునికి ఇష్టలుగా జీవిద్దాం, విశ్వాసంతో జీవిద్దాం, దేవుని మహిమ కొరకు జీవిద్దాం. ఇంకో మాట, దేవుని జ్ఞానాన్ని వెతుకుదాం, దేవుని జ్ఞానాన్ని వెతుకుదాం ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటన్నట్టయితే, నిర్దోషులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, నిర్దోషులుగా ఉందాం. 53వ యెషయా గ్రంథము చదవండి అమ్మా. యెషయా గ్రంథము 53:11. యెషయా గ్రంథము 53:11. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును
భరించి అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని చదువుదాం, దీన్ని ధ్యానం చేద్దాం. ఏంటన్నట్టయితే, అతడుతో తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయగలిగిన దేవుడు ఈయనే. ఆయన గురించే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన మనలందరిని కూడా నిర్దోషులుగా చేశాడు, పాపము లేనివారిగా చేశాడు. పాపము లేనివారిగా ఉన్నప్పుడు విశ్వాసంలో జీవిస్తాం, నీతిమంతంగా జీవిస్తాం, ఆయనకి ఇష్టలుగా జీవిస్తాం. మనం చేసే ప్రతిది కూడా వింటాడు, మన పనిలో ప్రతి దాంట్లో కూడా సహాయం చేస్తూ వస్తాడు. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, దేవుడు కృప చూపించే దేవుడు. కృపాయుగంలో ఉన్నాం, మన తప్పులు క్షమించబడుతున్నాయి, అందుకొరకే బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయన మహిమను కూడా చూపిస్తాడు. రాత్రి చెప్పుకున్నాం కదా, 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో, నా కుమారుడికి ఇచ్చినట్లుగా నాకు ఇచ్చినట్టుగా ఆ మహిమను ఈ బిడ్డలకు కూడా ఇయ్యా అని అడిగినప్పుడు ఆ మహిమను కూడా మీకు ఇస్తానంటున్నాడు. కృప ఇస్తున్నాడు. ఆ కృప ద్వారా మనం బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, తింటున్నాం, త్రాగుతున్నాం, బ్రతుకుతున్నాం. కృప లేకపోతే లేం. అది గుర్తు. కృప అంటే యేసుక్రీస్తు ప్రభువారే. పరోక్షంగా చెప్పాలంటే కృప లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని జ్ఞానంతో నింపుతాడు. ఎప్పుడు మనం పాపము లేకుండా నిర్దోషంగా ఉంటే, పాపము లేకుండా నిర్దోషత్వంతో మనం జీవించగలిగితే మనల్ని దేనితో నింపుతాడు? ఆయన యొక్క జ్ఞానంతో నింపుతాడు. మంచి పరిపాలన కూడా మనకు అందిస్తాడు. మనం పరిపాలిస్తున్న నాయకులు కూడా మంచి పరిపాలన ఇస్తారట. కాబట్టి ప్రియమైన బిడ్డారా, ప్రతికూల పరిస్థితులన్నీ కూడా మటుమాయమైపోతాయి. మనకి అనుకూలం లేని పరిస్థితులు ఉన్నప్పుడు వాడిని సానుకూలమైన పరిస్థితులు ఆయన ఏర్పాటు చేస్తాడన్న సత్యాన్ని ఎరుగుదాం. కాబట్టి మనం ఏదైతే పోగొట్టుకుంటున్నామో అగైన్ యూ హ్యావ్ టు రిస్టోర్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కూడా మనం సమకూర్చబడతాయి అన్న సత్యాన్ని మనం ఎరగాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ మన దేవుడు పరిస్థితులను మార్చే దేవుడు, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు అనే సత్యాన్ని ఎరుగుదాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకొని 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఈ 3వ తలంపు కూడా అయిపోయింది. హబక్కూకు చక్కటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎలా ఇస్తుంటే, మందిరంలో ఉన్నాడు, ఆరాధన చేస్తూ ఉన్నాడు, దేవుడే న్యాయమూర్తి, ఇక యుద్ధాలకు చోటు లేదని చెప్పేసి ఆయన గ్రహింపులోకి తీసుకొచ్చాడు. ఆయనపై ఆధారపడితే మనం ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఆయన మనకు నేర్పించి నడిపిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఆత్మ నడిపింపును మనకు దయచేస్తాడు. కాబట్టి మనకు సంపూర్ణమైన సమాధానం వస్తుంది, మనకు సంపూర్ణమైన సమాధానం దొరుకుతుంది. అంతేకాకుండా ఆయన సంపూర్ణమైన మహిమను కూడా పొందుతాం. ఈ అన్ని లేఖనాలు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది మనకి. సంపూర్ణమైన న్యాయం సంపూర్ణమైన న్యాయం ఎక్కడది? క్రీస్తు పరిపాలించేటప్పుడు సంగతి. భవిష్యత్తుని గురించి ఒక భరోసా, భవిష్యత్తుని గురించి ఒక నిరీక్షణ మనకు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డారా, మనకు కావలసిన సంపూర్ణమైన జ్ఞానాన్ని కూడా మనకి ఇస్తానంటున్నాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అందరూ మారు మనసు పొందుతారట. అప్పుడు అందరూ మారు మనసు పొందుతారు. ఇంకో మాట చెప్పాలంటే, సంపూర్ణమైన పరిశుద్ధితో మనం జీవిద్దాం. చదువుతారా? యెషయా గ్రంథము 31:7. యెషయా గ్రంథము 31వ అధ్యాయం 7 చదవండి అమ్మా. 31:7. ఏం చేయాలమ్మా? పారవేయాలంటున్నాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఈ 7వ వచనంలో మీరు పాపము కలుగు చేసుకొని
మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడు పారవేస్తారు. అవి మనలో ఉన్నంతకాలం పాపం ఉన్నట్లే. వాటిని పారవేసిన తర్వాత మనం పరిశుద్ధులుగా మారిపోతాం. ఆయన పరిశుద్ధత కలిగిన జీవితం అనగా సంపూర్ణమైన జీవితం మనకు కలిగిస్తాడు అనే సత్యాన్ని మనం ఎరుగుదాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ముగించే ముందు యెషయా గ్రంథము 33వ అధ్యాయం 24 చదవండి. 33:24 33:24 వచ్చిన చదవండి అమ్మా. నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడు అనడు. దానిలో నివసించు జనులు దోషము పరిహరించబడును. ఆయన దగ్గరున్న బిడ్డల యొక్క దోషాలను పరిహరించబడ్డాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన దగ్గరికి వస్తే సంపూర్ణమైన స్వస్థత మనకు కలుగుతూ ఉంది. సంపూర్ణమైన స్వస్థత. మనం అంతకుముందు మన పాపములు అనుభవిస్తున్న వారిని పాపఫలితంగా మనకు జబ్బులు వస్తున్నాయి. ఈనాడు ఆయన అన్నాడు కదా, మొదట హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు నూతనపరచుము, దేవుని ప్రజలు పాపం చేశారని ఆయన ఇచ్చే శిక్షను వారు అనుభవిస్తారని హబక్కూకు తెలుసు. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. నా న్యాయమంతుడైన దేవుడు కాబట్టి ప్రియమైన బిడ్డారా, ఈ స్థితిలో 2 విన్నపాలు చేస్తూ ఉన్నాడు హబక్కూకు. 2 నిమిషాలు ముగిస్తాను. ఈ 2 చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, వారి జీవితాలలో ఎవరైతే పాపంలో ఉన్నారో వారి జీవితాలలో దేవుడే జోక్యం చేసుకోకపోతే దేవుని ప్రజలు బ్రతికి బట్ట కట్టలేరు. ఆయన అంటున్న మాట, ఆయన దర్శిస్తే జీవం పొందుతాం, ఆయన ఆశ్రయిస్తే మన జీవాన్ని పొందుతాం. ఇంకొక మాట అంటాడు, దేవుడు తనను తను ప్రత్యక్షపరచుకోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయన ప్రార్థన అనేది ప్రాముఖ్యమైన జీవితంలో. విశ్వాసం ఉంచాలి, నీతిమంతులుగా చేయబడ్డాం, ఆయనకి ఇష్టలుగా జీవించాలి, పరిశుద్ధతను మనం దయచేశాడు, నిరీక్షణ కలిగి జీవిద్దాం, ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడదాం, దేవుని సన్నిధిని కోరుకుందాం, దేవుణ్ణి వెతుకుదాం, జ్ఞానయుతంగా జీవిద్దాం అన్న సత్యాలన్నీ ఈ 2020 సంవత్సరంలో తగు నిర్ణయాలు మనం తీసుకోవాలని నేను మనవి చేసుకుంటూ వస్తున్నాను. ఆఖరిగా హబక్కూకు గ్రంథానికి రండి, చదువుకొని ముగించుకుందాం. హబక్కూకు గ్రంథము 771 పేజీలు ఉంటుందమ్మా. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం. ఎలాంటి అనుభవంలో ఉన్న వ్యక్తి ఎలాంటి అనుభవంలోకి వచ్చాడు చూద్దాం. 3:17-18 వచనాలు చదవండి అమ్మా. 17-18. అంజూరుపు చెట్లు పుయ్యకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులో పైరు పంట రాకపోయినను, కొరిలో దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువు లేకపోయినను, నేను యెహోవా యందు ఏమి లేకపోయినా కూడా యెహోవాలో ఆనందించే అనుభవంలోకి హబక్కూకు వచ్చాడు. ఒకప్పుడు ఏమన్నాడు, అయ్యా నేను ప్రార్థన చేస్తుంటే నువ్వెందుకు ఆలకించమని అడిగిన వ్యక్తి ఈరోజు ఏ అనుభవంలోకి వచ్చాడు? ఏ అనుభవంలోకి వచ్చాడంటే, ఏమి లేకపోయినా పర్వాలేదు కానీ నేను యెహోవా యందు ఆనందిస్తా, ప్రభువులో ఆనందిస్తా, ప్రభు చేసిన మేళను జ్ఞాపకం చేసుకుంటా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు లోబడి తగ్గింపు జీవితం కలిగి ఉంటే నాకు అన్నీ ఇస్తాడు అనుభవంలోకి వచ్చాడు. 18 వచ్చిన చదవండి అయ్యా, చదవండి అమ్మా. 18-19 నా రక్షణకర్తమైన నా దేవుని యందు నేను మన రక్షణకర్త అయిన దేవునిలో మనం కూడా ఆనందిద్దాం. నెక్స్ట్ 19 ప్రభువగు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చెయ్యను. ఈ అనుభవము హబక్కూకు గారికి ఉన్న అనుభవం నీకు నాకు కలిగి ఉండాలి. ఆయన అంటున్నాడు 19 వచనంలో, ఆయనే నా బలం. ఆయన బలం లేకపోతే బలహీనులమే. పౌలు గారు ఒక మాట అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో క్రీస్తులో అప్పుడు బలవంతుణ్ణి. నీ ఫిజికల్గా ఉండే బలం కాదు, మనకు ఆత్మీయ బలంతో మనం బ్రతకాల, ఆత్మీయ బలంతో ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, లేడి కాళ్ళవలే చేస్తాడట. అంటే
ఈ సీజనల్ క్రాప్స్ ఏమీ లేకపోయినా పర్వాలేదు, నేను యెహోవానందు ఆనందిస్తా. ఒకప్పుడు అలాంటి అనుభవాల్లో వెళ్ళి వచ్చాడు కదా, లోయ అనుభవంలోకి వెళ్ళాడు, ప్రార్థన గోపురం అనుభవానికి వచ్చాడు, ఆఖరికి దేవుని సన్నిధిని కోరి దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చాడు. ఆఖరికి వచ్చేలేక తన అనుభవం పూర్తిగా మారిపోయింది. మారిపోయిన తర్వాత ఆయన అంటున్న మాట, సంవత్సరములు జరుగుచుండగా ఏమంటున్నాడమ్మా, నీ కార్యములు నాలో నూతనపరుచయ్యా. ఇన్ని సంవత్సరాలు, నాకైతే 67 సంవత్సరాలు నడుస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలు, రక్షించబడ్డ సంవత్సరాలు 25. ఆ 25 సంవత్సరాల నుంచి నన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఎన్ని రోగాలు, రొప్పులు, ఈ షుగర్లు, బీపీలు, రకరకాలైన వ్యాధులతో కొట్టిమిట్టాడుతున్నప్పటికి కూడా ఆయన కృప నా మీద కుమ్మరిస్తూనే ఉన్నాడు. ఆయన కాపాడుతూనే ఉన్నాడు, బలపరుస్తూనే ఉన్నాడు, స్థిరపరుస్తూనే ఉన్నాడు, విశ్వాసంలో కొనసాగింపు చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మీరు నేను కూడా అందరము ఒకే అనుభవం కలిగిన వాళ్ళమే. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆఖరికి ఆ ఒక్క వచనం చదువుకొని మనం ముగించుకుందాం. ఆ ఒక్క వచనం చదువుదామా? 2 చదవండి, 4 చదవండి. 2:4 హబక్కూకు గ్రంథము 2:4. మనం చాలా సందర్భాల్లో అతిశయపడుతూ ఉంటాం. మనం అతిశయం ఎందుకు? దేవుళ్ళో అతిశయించాలి తప్ప మనకున్న దాంట్లో మనం అతిశయిస్తే వ్యర్థులంగా మారిపోతాం. చదువమ్మా నెక్స్ట్. అయితే నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకుతాడు. మనము నీతిమంతులైన బిడ్డలం, నిజంగా అవినీతిమంతులమే, యేసుక్రీస్తు రక్తంలో కొనబడిన బిడ్డలంగా ఉన్నాం. కాబట్టి నీతిమంతులుగా చేయబడ్డాం. ఈ నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించాలా, ఇది జ్ఞాపకం చేసుకొని మనం తీర్మానించుకు చాలా విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. 2 అన్నీ మనం చేయలేకపోవచ్చు. విశ్వాసం ఉండాలి. దేవునికి ఇష్టలుగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన అడగాలి, అయ్యా కొన్ని విషయాలు తప్పిపోయానయ్యా క్షమించు అంటే, మీ వాత్సల్యతను చూపు, కోపగించుకో, నన్ను శిక్షిస్తూనే ఉండు, కానీ నన్ను నాశనం చేయగాకయ్యా అని అడిగే అనుభవంలోకి మీరు నేను ఉండాలని కోరుకుంటూ, దేవుడిచ్చిన ఈ అవకాశం కొరకై దేవుడు హబక్కూకు గ్రంథం ద్వారా సంవత్సరములు జరుగుతున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? నూతన వాత్సల్యం కోపించుతూనే చూపించయ్యా అని అడుక్కునే వాళ్ళంగా మనం ఉందాం. కాబట్టి లేఖనాలను దేవుడు దీవించునుగాక.